నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. వనవాసి కళ్యాణ్ పరిషత్ వారిచే ములకలపల్లి మండలంలో గిరిజన పూజారులు మరియు శివసత్తువుల సమావేశము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని శివాలయం దగ్గర సుమారు 25 గ్రామాల నుంచి 169 మంది పూజారులు మరియు శివసత్తులు గిరిజనులు పాల్గొన్నారు. ప్రారంభంలో గిరిజన మహిళలచే రేలా నృత్యము మరియు చిరుతల భజన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ అధికారులు, కార్యకర్తలు మరియు సరస్వతి శిశు మందిర్ ఆచార్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద నరసింహారావు ప్రముఖ వ్యాపారస్తులు అధ్యక్షతన వహించారు. పి. నరసింహారావు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా నేను సహకరిస్తానని చెప్పారు. కోరం సూర్యనారాయణ మాట్లాడుతూ పెద్దలు తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించాలని, వారిని సరైన దిశపై పెంచాలని, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని కోరారు. ముఖ్య అతిథిగా మన్యశ్రీ రామచంద్ర ఆతుల్జోగ్ అఖిల భారత సంఘటన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మేడల దైవ బిల్లలు, లాకెట్లు ధరించాలని, దాని వలన ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతుందని చెప్పారు. గ్రామములో చిన్న చిన్న పనులు శ్రద్ధతో చేయాలని, దాని వలన అనేక ఉపయోగాలుంటాయని చెప్పారు. గ్రామ సంస్కరణ, నేల ద్రావణం చేయాలని చెప్పారు. వందన సమర్పణ, శాంతి మంత్రముతో సమావేశం పూర్తి అయింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కోరం రామారావు, ఐదా వసంత్, సబ్క రమేష్, శిశుమందిర్ ప్రధాన ఉపాధ్యాయులు కుంద జగన్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. దేవాలయ కమిటీ వారు మంచిగా సహకరించారు. అధ్యక్షుడు దాన్ని మనం నీట్గా ఉంచాలి. और आज हम यहाँ एकत्रित हुए आज का दिन बड़ा ही शुभ है। इस मंदिर के परिसर में दोपहर के समय में अलग अलग कार्यों से यहाँ के लोग उपस्थित हुए हैं। मैं आप सबका दर्शन करने के लिए यहाँ आया हूँ। నిన్న కృష్ణాష్టమి పండుగ జరిగింది, మనందరం జరుపుకున్నాము. ఇవాళ ఉద్యమం ఇక్కడ మనందరం సమావేశం అయ్యాము. అనేక మంది అనేక దూర దూర గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంత గంటలో మనందరం కూడా అనేక గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. यहाँ पर अभी लगभग 1 घंटे से अलग अलग कार्यक्रम कर रहे हैं। हम लोग जनजाति समाज का कार्यक्रम